వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ధాన్యం తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తూకం వేయకపోవడంతో 2 సార్లు వర్షానికి తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రైతులు చేస్తున్న ధర్నాకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 400 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ 100 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు జరుపుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. రైతుల గురించి పెద్ద మనుషులు పట్టించుకోరు. ఇప్పుడు రైతులు రోడ్డు మీద కూర్చోగానే పెద్ద మనుషులు ఫోన్లు చేసి మీరు రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు, చైర్మన్ దగ్గర పోయి మీరు అడగారు ఆయన మాట కూడా ఇట్లా ఫోన్లు వస్తున్నాయి మాకు. అట్లా కాదు, మా బాధ ఏంటి, వాళ్ళ పెద్ద మనుషులకి ఏమన్నా తెలుస్తుందా? మరి అట్లాంటి వాళ్ళే ఫోన్లు చేసి ఇప్పటి వరకు కదా కాంటాక్ట్ స్టార్ట్ చేపి అద్దా పెద్ద మనుషులు. ఈ మా పరిస్థితి ఏంటి, మా రైతులు మా బాధ ఏంటి, మీరు అసలే పట్టించుకోరు. ఇప్పుడేమో మేము రోడ్డు మీద కూర్చోగానే ఫోన్ చేస్తారు, ఫోన్లు చేసి అడుగుతారు. అడుగుడు కాదు, అదే లీడర్లకు ఫోన్ చేసి చైర్మన్కు ఫోన్ చేసి చైర్మన్తో మాట్లాడి ఉప్పులింగాపూర్ లో కాంటాక్ట్ స్టార్ట్ చేయాలి, రైతులకు ఇబ్బంది అవుతుంది, కాలిపోతున్నాయి ఓట్లు, మొలకలు వస్తున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు, ఉప్పులింగాపూర్ లో కాంటాక్ట్ స్టార్ట్ చేస్తలేరని వీళ్ళు పెద్ద మనుషులు కానీ ఫోన్లు చేసి అడగాలి. నుంచి రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మొలకలు వచ్చినాయన్ని ఇట్లాంటి గవర్నమెంట్ ఇప్పుడు ఇంత దుర్మార్గమైన గవర్నమెంట్ ఎన్నడూ చూడలేదు. ఎప్పుడు కూడా కోతలు కోసాక 10 రోజుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కనీసం నెల రోజులు అవుతుంది, 40 రోజుల దగ్గరికి వస్తుంది. మనం ఒడ్లు కాండ చేయక చాలా రైతులు నష్టపోతున్నారు. కావాలని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. రైతుల పక్షాన మార్చి 30న కోతలు స్టార్ట్ చేసినాం ఉప్పులింగాపూర్ గ్రామంలో. మార్చి 30 నుంచి ఈరోజు ఏప్రిల్ 30 వరకు కూడా ఏ అధికారి కానీ ఏ చైర్మన్ కానీ ఎవరు కూడా ఇప్పటికి కూడా వచ్చి కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తాము రైతులు ఎట్లు అనేది కూడా తెలియదు. ఇప్పటికీ మేము నెల రోజుల నుంచి టాపాలు తెచ్చుకొని టాపాలు కుప్పల మీద చినిగిపోయినాయి, మళ్ళీ కొత్త టాపాలు తెచ్చుకున్నాము. కనీసం కొంతమంది పేద రైతులు మన దళారులకు సెట్ల దగ్గరికి పోయి 18,000 కాడికి క్వింటాల్ కాడికి అమ్ముకున్న సగం మంది అమ్ముకుంటున్నారు. ఇప్పటికి కూడా కనీసం గవర్నమెంట్ కానీ ఏ నాయకుడు కానీ వచ్చి మరి ఎప్పుడు కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తామనేది ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఈ రోజు నెల రోజుల నుంచి మేము ఓపిక పట్టి ఈ రోజు మేము రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. కావున ఈ రోజు ఆరంభము, ఈ రోజు పెట్టకుండా కానీ డైలీ ఈ నుంచి మేము కాంట పెట్టేదాకా కూడా ఈ రోడ్డు మీద బైఠాయిస్తాము. వెంటనే అధికారులు కానీ చైర్మన్లు కానీ పలక కానీ ఎవరు కానీ అందరూ కూడా వెంటనే వచ్చి ఇక్కడ రైతుల దగ్గర నుంచి ఒడ్లు కొనుగోలు చేయాలని కోరుతున్నాము. వచ్చిన తర్వాత పొద్దున మళ్ళీ బండపత్రం అమలులను తీసుకెళ్ళి మా దగ్గర కాంటాక్ట్ తొందరగా స్టార్ట్ చేయాలని నిన్న మేము గ్రీవెన్స్ లో కూడా ఇవ్వడం జరిగింది. 400 కొనుగోలు కేంద్రాలుంటే జిల్లా వ్యాప్తంగా 400 కొనుగోలు కేంద్రాలుంటే అందులో జిల్లాలో మొత్తం 107 కొనుగోలు కేంద్రాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మన ఉప్పులింగాపూర్లో నడిచే కేంద్రానికి అమాలి కార్మికులు వస్తే ఇక్కడ నుంచి బండపోసనపల్లి తరలించడం అనేది జరిగిందని చెప్పి ఇక్కడ ఆరోపణ జరుగుతూ ఉన్నది. ధర్నాకు దిగడం అనేది రైతులు జరిగింది. తక్షణమే దీనిపైన మొత్తము అధికారుల యంత్రాంగం మొత్తం దిగి ఇక్కడ రాజకీయ యంత్రాంగం కూడా ఇక్కడ దిగి ఇక్కడ ఉన్న రైతుల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే నెల రోజులు అవుతున్నది. మొత్తం కోసి కూడా ధాన్యాన్ని కోసి ఆరబెట్టి కుప్పలు ఏర్పాటు చేసి కూడా ఇప్పటికీ నెల రోజులు అవుతున్నది. కొంతమంది టాపాలను కిరాయి తెచ్చుకున్న పరిస్థితి ఉన్నది. ఆ కిరాయి కూడా మీద పడే పరిస్థితి కూడా ఉన్నది. ఒక్కొక్కరు 4,000, 5,000 రూపాయల కిరాయిలు కూడా కట్టే పరిస్థితి ఉన్నది టాపాలు. అందుకోసం కొనుగోలు కేంద్రాలలో కనీసం ఇప్పటికి కూడా నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి, టాపాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అందుకోసమే తక్షణమే యంత్రాంగం మొత్తం అధికార యంత్రాంగానికి మేము డిమాండ్ చేసేది ఒకటే, రైతు సంఘంగా తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. లేని ఏడల
ఈ సమస్యను ఇంతటితోనే ఇట్లనే ఉంచితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు పోరాటం చేయడం కూడా మేము సిద్ధంగా ఉంటాము. ఇప్పటికైనా చైర్మన్ గారు వచ్చి ఇక్కడ ఈ రైతులకు సమాధానం చెప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.